జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఇక మళ్ళీ నా ప్రయాణం సాగుతోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సర్పముల యొక్క తల్లి సురసాదేవిని చూశాను నేను. ఆమె నాతో ఏమందంటే, ఓ హనుమా, నిన్ను దేవతలు నాకు ఆహారంగా ప్రసాదించారు, అందుకని నేను నిన్ను భక్షిస్తా అని ఆ సురసాదేవి అంది. ఆమె అలా అనగానే నేను ఆ సురసాదేవికి ప్రణామం చేసి ఇట్లా చెప్పా, ఓ సురసాదేవి, రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం. దశరథనందనుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో దండకారణ్యములో ప్రవేశించాడు. ఓ సురసాదేవి, అయితే రావణుడు అనేటటువంటి దురాత్ముడు శ్రీరామచంద్రుని భార్యను సీతమ్మను అపహరించాడు. ఇప్పుడు నేను దూతోహం గమిష్యే రామశాసనాత్, రామాజ్ఞను శిరసావహించి రామదూతగా లంకానగరానికి వెడుతూ ఉన్నాను. ఓ సురసాదేవి, అయితే నువ్వు కూడా రామరాజ్యంలోనే ఉంటున్నావు కనుక నువ్వు కూడా రామునికి సహాయము చేయవలసినటువంటి దానివే అని నేను సురసాదేవితో అన్నాను. అంటూ హనుమ తన లంకానగరపు ప్రయాణ వివరాలను తోటి వానరులందరికీ వివరిస్తూ ఉన్నాడు. హనుమ వానరులకు తన లంకా ప్రయాణపు విశేషాలను చెబుతూ ఉన్నాడు. ఇలా అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, సురస నన్ను భక్షిస్తాను అనగానే నేను ఇలా అన్నాను, ఓ సురసాదేవి, నేను సీతమ్మను వెతకటం కోసమని లంకానగరానికి వెడుతున్నాను. నువ్వు కూడా రామరాజ్యములోనే నివసిస్తున్నావు కనుక నువ్వు కూడా రామునికి సహాయము చేయవలసిన దానివే కదా. ఒకవేళ అథవా నీకు అట్లా రామునికి సహాయము చేయటం ఇష్టము లేకపోతే మైథిలీం దృష్ట్వా రామంచ అక్లిష్టకారిణం, నేను లంకకు వెళ్ళి సీతమ్మను చూసి రామునికి విషయాన్ని విన్నపం చేసి ఆగమిష్యామి తే వక్త్రం, వెనక్కి వచ్చి నీ నోట్లో పడతా. సత్యం ప్రతిశృణోమితే, నిజమే చెబుతున్నాను, ప్రమాణము చేసి చెబుతున్నా అని నేను అనగానే ఆ సురసాదేవి ఏమందంటే, ఓ హనుమా, నన్ను ఎవ్వరూ తప్పించుకొని వెళ్ళలేరు, నాకు అట్లాంటి వరం ఉంది అని అనగానే నేను అప్పటికే 10 యోజనాల పొడవుగా ఉన్నాను. అప్పుడేం చేశానంటే నా శరీరాన్ని ఇంకా పెంచాను. సురస కూడా తన నోటిని బాగా తెరిచింది. నేనేం చేశానంటే అప్పుడు వెంటనే నా శరీరాన్ని క్షణకాలములో తస్మిన్ ముహూర్తే చ పునః బభూవ అంగుష్టమాత్రకః, బొటనవ్రేలి అంత చిన్నగా నేను మారి ఆ సురసాదేవి నోట్లో ప్రవేశించి క్షణకాలములో మళ్ళీ బయటకు వచ్చాను. అప్పుడు సురసాదేవి తన సహజ రూపాన్ని ధరించి నాతో ఇట్లా అంది, ఓ కపిశ్రేష్ఠుడా హనుమా, సుఖీభవ మహాబాహో, ప్రీతాస్మి తవ వానరా. నీ బుద్ధి కౌశలానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఓ హనుమా, ఇక నువ్వు సుఖంగా వెళ్ళిరా అని అనగానే ఇక నేను నా ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభించాను. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.